కాఫీ తీసుకోండి సార్. మీరా, సార్ నువ్వు జాబ్లో చేరినప్పుడు నాకు విశ్వాసంగా ఉంటానన్నావు. ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తావా? సార్ నేను ఇప్పుడు కూడా మీకు విశ్వాసంగానే ఉన్నాను. తప్పకుండా చేస్తాను. అడగండి సార్. నువ్వు చచ్చిపో. సార్ మీరేమంటున్నారు? నాకేమీ అర్థం కాలేదు. సార్ సార్ ఎందుకు సార్? చాలా మంచిదనివమ్మా నువ్వు. మమ్మల్ని ఇరికించేసి నీ కూతురికి బ్రహ్మాండంగా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నావు. మేమందరం దొరికిపోయి ఓచలు లెక్క పెట్టాలా? ఏయ్, మాట్లాడుతున్నప్పుడు కొడతావేంటి? తనేదో చెప్పబోయింది. లే, ఏమే ఐటీ ఆఫీసర్స్ మీ అమ్మాయిని చూపించి బెదిరించి మా గురించి అడిగితే నువ్వు చెప్పవా? సార్ నాకు నా కూతురు అంటే ప్రాణం సార్. అయితే చెప్పేస్తాం. చావు. చావవే. నేనెవరికి చెప్పలేదు సార్. డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. కావాలంటే మీరు వాటిని తీసుకెళ్ళిపోండి సార్. నన్ను నా బిడ్డని వదిలేయండి సార్. నువ్వే ఒక ఎవిడెన్సే. నిన్నెలా వదిలేది? చావవే. ఫోన్ ఆన్ చెయ్యి. హలో మా, అందరూ వచ్చి తీసుకువెళ్ళిపోయారు. నువ్వెందుకు ఇంకా రాలేదు? నేను వచ్చేస్తాను రా. నువ్వు అక్కడే వెయిట్ చేయి. ఈరోజు నీ బర్త్డే కదా, అందుకే నేను కేక్ కొనడానికి వచ్చాను. త్వరగా వచ్చేస్తాను. ఓకే అమ్మా, కేక్ తీసుకుండ్రా. నా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ నేను చాక్లెట్ ఇవ్వబోతున్నాను, అందుకని చాలా కొనుక్కుండ్రా. సార్ ఈ ప్రపంచంలో అన్ని జీవరాశులు బతకడానికి డౌట్ ఉంది. నేను నా బిడ్డ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను సార్. మమ్మల్ని వదిలేయండి. మేం బతకాలి సార్. నేనెవరితోనూ ఏమీ చెప్పలేదు. మమ్మల్ని వదిలేయండి సార్. సార్ నన్ను చంపకండి సార్. నేను తన కోసం ఎంతో ఆశగా కొనిస్తానని తను ఎదురు చూస్తూ ఉంటుంది సార్. నన్ను వదిలేయండి సార్. నేను నా కూతురు దగ్గరికి వెళ్ళాలి సార్. సార్ తన పాపం సార్.